ఓకే. వాట్ ఈస్ లేసిక్? అది ఏజ్ గ్రూప్‌లో చేసుకోవాలి ఆర్ లేసిక్ పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ ఏంటి? ఎవరు ఎంత పవర్ ఉన్నప్పుడు లేసిక్ రికమెండెడ్ అని మల్టిపుల్ క్వెషన్స్ వస్తూ ఉంటాయి. కమింగ్ టు లేసిక్ అనేది బేసికలీ లేసిక్ ఇట్స్ నాట్ అ కాస్మెటిక్ ప్రొసీజర్. ఇప్పుడైతే ఏదో స్పెక్స్ అంటే ఇష్టం లేదు, మైనస్ పవర్ -1 ఉన్నా, -1.50 అని బేసిక్ పవర్ ఉన్నా కూడా పీపుల్ ఆర్ ఎండింగ్ అప్ ఇన్ లేజర్ ఆర్ లేసిక్ ప్రొసీజర్. సో డెఫినెట్లీ అండి, ఇట్స్ ఆల్వేస్ అన్సేఫ్ టు ఎండ్ అప్ ఇన్ సంథింగ్ అన్యాచురల్. మన న్యాచురల్ ఎనాటమీని డిస్టర్బ్ చేసినప్పుడు కాంప్లికేషన్స్ అనేవి వెరీ కామన్. అండ్ ద మోస్ట్ కామనెస్ట్ కాంప్లికేషన్ ఇన్ లేసిక్ ఈజ్ డ్రై ఐ. ఒక్కసారి లేసిక్ ప్రొసీజర్ అయ్యాక 50% ఆఫ్ పీపుల్ ఎండ్ అప్ ఇన్ డ్రై ఐ. So do not treat LASIK as a cosmetic procedure. If you have very less power like -0.50, -1.50, specs పెట్టుకోవడం ఇష్టం లేకపోతే you can use, there are very beautiful lenses available right now. So just use specs or lenses. So LASIK is basically invented for visually handicapped. అంటే -2.50, -3 స్పెక్స్ వాడకుండా నార్మల్ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే స్పెక్స్ పెట్టుకొనే బెడ్ మీదకి లేవాలి, ప్రతి చిన్న పనికి స్పెక్స్ లేకుండా కాదు అన్న వాళ్ళ కోసమే లేసిక్ అనేది ఇన్వెంట్ చేశారు. సో డు నాట్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ కాస్మెటిక్ ప్రొసీజర్, నెంబర్ 1. సో అగైన్ టాకింగ్ లేసిక్ ఒక్కసారి లేసిక్ సర్జరీ అయిపోతే ఇంకా దేర్ ఈజ్ నో పవర్, ఇంకా స్పెక్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది ఉండదు. ఎస్, ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్, దిస్ వెరీ -0.525, -0.50 అనే పవర్ మిగిలిపోతే యూ డోంట్ హ్యావ్ టు యూస్ గ్లాసెస్. బట్ అగైన్ మీ పవర్ -7, -8, -12 అనేది హై రేంజ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అంత పవర్ కరెక్ట్ చేయదు లేసిక్. దెర్ ఇస్ లెఫ్ట్ ఓవర్ విజన్, -2, -3 అనేది మిగిలిపోతుంది. సో డు నాట్ గో విత్ ద ఇంటెన్షన్ ఇన్ టు ద థియేటర్ దట్ ఒక్కసారి లేసిక్ అయిపోతే వీఆర్ డన్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూజింగ్ స్పెక్స్. అలా ఏమీ ఉండదు, నెంబర్ 1. And definitely dry eye is a very, very, very serious complication of LASIK. So unless and until it is necessary, do not go under the knife and do not spoil your natural anatomy of the eye. The age group, ఇప్పుడు 18-19 yearsకి people are going for LASIK before entering into college or in the middle of the college. Again, it is very because 21-22 వరకు there is high chance of increasing of your refractive power. 21-22కి it will stable and your distant vision, what I'm talking about, the myopic vision. Myopia అంటే distant vision. Myopic power అనేది stable అయిపోతుంది. That is the apt time and appropriate age for you to get a LASIK done. So do wait for 21 to 22 years for the procedure to end up. Do not hurry up going to LASIK. It's okay. Glasses are very good and they're very beautiful lenses available. You can use them and there's no point of ending up in laser so soon. So wait for 21 to 22 years. That is about the age when the LASIK should be prescribed. Coming to post LASIK ఎలా తీసుకోవాలి యువర్ కేర్ అన్నప్పుడు, ఇనిషియల్లీ డెఫినెట్లీ బర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ లేసిక్. అందులో కూడా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. సో మీ కార్నియా థిక్నెస్ బట్టి ద టైప్ ఆఫ్ ప్రొసీజర్ విల్ బీ, అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ ఎకనామిక్ స్టేటస్ ఆల్సో. సో హై ఎండ్ సర్జరీస్ ఆర్ డెఫినెట్లీ +1 lakh or +1.5. So the more the surgery cost, the less the complications. The more the minimal surgery toti you'll have less complications. So initially again, post-op medication is very important. Inflammation aina, steroids aina perfect ga vadukovali in LASIK procedure. And తర్వాత ఫాలో అయితే less screen time definitely for couple of days or few period. మీకు ఇరిటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది బ్రైట్ లైట్ తోటైనా, లిటిల్ బి సన్లైట్. మీరు ఓపెన్ ఎయిర్కి వెళ్ళినప్పుడు సన్లైట్ చూసినా కానీ, మొబైల్స్ ఎక్కువ వాడినా కానీ, లేసిక్ ప్రొసీజర్ అయిన వాళ్ళు సివియర్ బర్నింగ్ అండ్ డ్రై ఐతో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అవాయిడ్ దాట్ ఇనిషియల్లీ. And whenever you go out, make sure you use some glasses, sun protective glasses. మీరు గాగ్స్ అయినా ఇలాంటిదైనా, ఎనీ tinted glasses which will protect you from bright sunlight. You have to use them after LASIK surgery. And it's better you use them even when you're using your laptop for your work. Even laptop screens also will tend to damage the tear film and it tend to increase your dry eye issues. So it's better you use specs even while using your system.